ఇది తూర్పు తోట. ఇందులో మనం 4 లేయర్స్‌గా పంటను పండించుకుంటున్నాం. 1 బొప్పాయి, 2 అరటి, 3 జామ, 4 పసుపు. మనం ఇలా 4 లేయర్స్ వేసుకుని ఈ తోటలో పండించుకుంటున్నాం. ఇది గ్రావెల్ కనుక ఇందులో సాయిల్ ఫెర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం ఎక్కడ చూసినా చాలా కలుపు ఉంటుంది. కలుపు జనరల్గా సాయిల్ని ఫిక్స్ చేయడానికి వస్తుంది. అంటే సాయిల్లో ఏ పోషకాల లోపాలు ఉన్నాయో నేచర్ దానంతటా అదే అక్కడ ఆ రకమైన కలుపుని సృష్టిస్తుంది. తద్వారా ఆ పోషకాలు సాయిల్కి అంది దాని హెల్త్ మెరుగుపడుతుంది. జనరల్ రైతులు ఏం చేస్తుంటారంటే కలుపుని ఇమ్మీడియట్గా పీకేస్తూ ఉంటారు. అలా పీకేస్తే సాయిల్ ఫిక్స్ అవ్వదు. అందుకని చెప్పి మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ కలుపుని మనం అలాగే ఉంచుతాం. కానీ ఎప్పుడైనా మరీ బాగా పెరిగిపోతే నడవడానికి కూడా దారి లేనప్పుడు నడవడానికి ఇలా దారి చేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ మనం రూట్స్ నుండి ఆ కలుపుని తీయము. ఓన్లీ పై లేయర్ మాత్రమే కట్ చేస్తాం. కట్ చేసింది కూడా అక్కడే పడేస్తాం. అలా చేయడం వల్ల కట్ చేసి పడేసిన కలుపు మల్చింగ్గా పనిచేస్తుంది. సాయిల్కి డైరెక్ట్ సన్లైట్ తగలకుండా మైక్రోబియల్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది.